మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఈలాటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, మనం 4 వచనాలు చదువుకున్నాం, అంతేనా? 3, 13, 14, 15, 16 4 వచనాల్లో నుంచి 5 మాటలు చెప్తాను. 5 words, 5 తలంపులు. నంబర్ 1, మొదటి తలంపు తల్లిదండ్రుల యొక్క ఆశ, పేరెంట్స్ డిజైర్. రెండవది శిష్యుల యొక్క ఆటంకం, డిసైపుల్స్ అబ్జెక్షన్ ఆర్ అబ్స్ట్రక్షన్. మూడవది 14వ వచనం, ప్రభు యొక్క ఆహ్వానం, ద లార్డ్స్ ఇన్విటేషన్. 15వ వచనం, ద లార్డ్స్ ఎగ్జార్టేషన్, ప్రభు యొక్క హెచ్చరిక లేదా సందేశం, ఎగ్జార్టేషన్. 16వ వచనం, ద లార్డ్స్ బెనెడిక్షన్, ప్రభు యొక్క ఆశీర్వాదం. 5 విషయాలు గుర్తుందా? మళ్ళీ చెప్తారా? తల్లిదండ్రుల యొక్క ఆశ, శిష్యుల యొక్క ఆటంకం, ప్రభు యొక్క ఆహ్వానం, ప్రభు యొక్క సందేశం, ప్రభు యొక్క ఆశీర్వాదం. ఇంతే ఈ 5 విషయాలు. ప్రియులారా, పిల్లల పరిచర్య అంటే వారిని సమయం లేకుండా బిజీగా వ్యాపకంతో ఉంచటం మాత్రమే కాదు, నిత్యత్వం కొరకు ఆత్మలను సిద్ధపరచటం, దేవుని కొరకు ఒక తరాన్ని నిర్మించడం. పిల్లల పరిచర్య అంటే అది. పిల్లల మధ్య పరిచర్య చేసే టీచర్స్ ఆ VBSలో ఉండే ఆ 3 గంటల సమయాన్ని ఏం చేద్దాం అని మాత్రమే కార్యక్రమం వరకు ఆలోచించటం కాదు, వారి ఆత్మలను సిద్ధపరుస్తున్నాను అనేది మనసులో ఉండాలి. అసలు ఒక పెళ్లి కూతుర్ని సిద్ధపరచడానికే ఎంత టైం పడుతుంది కదా? అది పూసి ఇది పూసి, అది రాసి ఇది రాసి కదా, ఒక పట్టాన తెమలదు పెళ్లి కూతుర్ని. చాలా పెళ్ళిళ్ళు ఆలస్యం అవడానికి కారణం ఏంటి ఏమండి? చెప్పండి. నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి కదా. పెళ్లి కూతుర్ని సిద్ధపరచడంలో ఎంత ప్రిపేర్ అవుతారో, కానీ అదంతా 1 day షో. ఆ తర్వాత మళ్ళీ ఆ మసిబొగ్గు ముఖం, లేకపోతే ఆ చింపిరి జుట్టు, అది అంతే. ప్రజల ముందు అదొక షో. అందుకే దేవుని సేవకులు ప్రకాష్ గారు ఒక పెళ్లి కూతురుతో పెళ్లిలో ఇలా చెప్పారు, ఈరోజు నువ్వు ఎలాగ నీ భర్తకు కనపడ్డావో నీ జీవితాంతం నువ్వు అలాగే కనపడకపోతే నువ్వు ఇప్పుడు స్టేజి మీద వేసింది వేషం, డ్రామా. అది ఒక్కరోజు ప్రజల ముందు ఎగ్జిబిషన్ కోసం కనబడడం. సరే, సిద్ధపాటు అంటే అర్థం
ఒక ఉద్దేశం కొరకు, దాని కొరకు సిద్ధపరచడం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, బాహ్యమైన సిద్ధపాటే అంతుందే, మరి అసలు నశించిపోని ఆత్మను, నాశనము లేని ఆత్మను సిద్ధపరచడానికి ఎంత టైం కావాలి? అది పిల్లల పరిచర్య అంటే. ఆ విలువ మనం ఇవ్వాలి, ఆ విలువ మనం ఎరగాలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని కొటేషన్స్ సారంగా రాయడం జరిగింది. సారాంశం అది మీకు వేస్తారు, జస్ట్ చదువుకోండి. ఎందుకంటే నేను అన్నీ వివరించి చెప్పలేను. మీరు ఓవరాల్గా రీడింగ్ ఇవ్వండి, దానికి ఒకసారి చదవండి. మొదటిది బిగ్గరగా స్పష్టంగా. ఏంటో మీరు చదువుతున్నారా, గొణుగుతున్నారా, అరుస్తున్నారా అర్థం అట్లా. పిల్లలు రేపటి సంఘం మాత్రమే కాదు, ఈరోజు సంఘం కూడా పిల్లల్ని అలా చూడాలి. చిల్డ్రన్ ఆర్ నాట్ ఓన్లీ టుమారోస్ చర్చ్, దే ఆర్ ప్రజెంట్ చర్చ్. తర్వాత ఒక పిల్లవాడిని గెలుచుకుంటే ఒక జీవితాన్ని గెలుచుకున్నట్టే. తర్వాత పిల్లలపై పెట్టుబడి పెట్టే సంఘం భవిష్యత్తు నిర్మిస్తుంది. ఎందుకంటే నువ్వు నేను ఎల్లకాలం ఉండం, మనం ఎప్పుడూ ఉండం, ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతాం. కానీ పిల్లల మీద పెట్టుబడి పెట్టే సంఘం ఒక తరాన్ని నిర్మిస్తుంది, ఒక భవిష్యత్తును నిర్మిస్తుంది. అందుకనే కీర్తనల గ్రంథం 145వ కీర్తన 4వ వచనంలో కీర్తనాకారుడైన దావీదు ఇలాగ పలికాడు. ఆ మాట చదివితే బాగుంటుంది, చదవండి ఎవరైనా సహోదరులు. 145:4. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటంటే ఒక తరము వారు మరొక తరం వారి ఎదుట దేవుని క్రియల గురించి వివరించాలి. వివరించకపోతే ఏం జరుగుద్ది? ఆ తరం మిస్ అయిపోద్ది, కోల్పోతాం. దాని కింద మాట చదవండి. చిన్న హృదయాల్లో వేసిన విత్తనం తదనంతరపు తరాలని ఆశీర్వదిస్తుంది. అందుకనే చిన్నపిల్లల పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు కూడా పేతురుతో పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడేటప్పుడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అంటే, పేతురుకి దమ్ము చాలక, ధైర్యం చాలక, ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అయితే నా గొర్రె పిల్లలను మేపు, ఫీడ్ మై ల్యాంబ్స్, నా గొర్రె పిల్లలను మేపు. అంటే ఆయన మొదటిగా అప్పగించిన బాధ్యత ఏంటి? గొర్రెల బాధ్యత, గొర్రె పిల్లల బాధ్యత. నేను చెప్పాననే బైబిల్లో ఉందా? చూసి చెప్పండి. మీరు అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. అడుగగా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని చెప్పాను. యేసు ఏంటది? నా గొర్రె పిల్లలను మేపు. అంటే ముందు గొర్రెల బాధ్యత అప్పగించాడా, గొర్రె పిల్లల బాధ్యత అప్పగించాడా? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. అందుకు ఒక పిల్లవాడిని చూసినప్పుడు ఒక నిత్యత్వాన్ని చూడగలగాలి. కాబట్టి ఆ పిల్లల పట్ల పెద్దవాళ్ళు ఉండకూడని 3 వైఖరులు చెప్తాను. పెద్దవాళ్ళు పిల్లల పట్ల ఉండకూడదు అట్లా. ఆ 3 వైఖరులు ఏంటంటే, ఇప్పుడే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చదివాము. దాంట్లో ప్రభు ఇలాగన్నాడు, 14వ వచనంలో,
యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియడి, తర్వాత వారిని ఆటంకపరచొద్దు. రెండవ మాట చెప్తాను చూడండి, వారికి ఏం చేయొద్దని చెప్పాడో. రెండవ మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. మత్తయి 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరించకుండా, అంటే రెండోది ఏమన్నాడు? తృణీకరించొద్దు. మూడవది అదే 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. 18:6. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరినైనను అభ్యంతరపరచువాడు అన్నాడు. అంటే ఏం అభ్యంతరపరచకండి అన్నాడు. 3 ఆజ్ఞలు. మొదటిదేంటి? ఆటంక పెట్టొద్దు. రెండవదేంటి? తృణీకరించొద్దు. మూడవదేంటి? అభ్యంతరపరచొద్దు. పెద్దవాళ్ళు చిన్నపిల్లల పట్ల, చిన్నపిల్లల పరిచర్య పట్ల ఈ వైఖరి కలిగి ఉండాలి. వారిని ఆటంక పెట్టకూడదు, అంటే అడ్డుకోకూడదు. యేసుప్రభు దగ్గరికి రాకుండా అడ్డుకోకూడదు. యేసుప్రభు దగ్గరికి రాకుండా ఎలాగ అడ్డుకుంటారు తల్లిదండ్రులు? 2, 4, 3, 6, 5 చదివే చదువు. చదువు తప్పు కాదు, చదువు మాత్రమే తప్పు. మళ్ళీ చెప్పండి. చదువు తప్పు కాదు, చదువు మాత్రమే తప్పు. కాబట్టి ఆటంక పెట్టొద్దు. యేసు ప్రభువు దగ్గరికి వాళ్ళు వెళ్ళకుండా ఉండడానికి నువ్విచ్చేది, అది చదువు కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, సౌకర్యం కావచ్చు, అది ఏదైనా ఆటంకమే. నీ మాట కావచ్చు, ఏదైనా ఆటంకమే. ఆటంక పెట్టొద్దు. రెండవది ఏమన్నాడు? తృణీకరించొద్దు. తృణీకరించడం అంటే ఏంటి? నెగ్లెక్ట్ చేయొద్దు. పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం అంటే ఏంటి? అసలు అందులో ఈ కొటేషన్స్లోనే ఒకటి ఉంటుంది చూడండి. లాస్ట్ కొటేషన్ చూడండి. ఇందాక దాంట్లో సవాలు ప్రేరణ అన్న దాంట్లో చివరి కొటేషన్ చదవండి బిగ్గరగా అందరూ. లాస్ట్ది పెద్దగా. పిల్లలతో ఎలా ప్రవర్తిస్తామో అది అంటే నీ స్పిరిచువాలిటీ ఏంటి? చేతులు ఇలాగెత్తి ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఇది కాదు ఆత్మీయత. పిల్లలతో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అది నీ ఆత్మీయత. చిన్న పిల్లల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అది నీ ఆత్మీయత. సో జాగ్రత్త. పిల్లల పట్ల ఆటంకపరచొద్దు, వాళ్ళని, పిల్లల్ని అభ్యంతరపరచొద్దు. వాళ్ళు తర్వాత గ్రూప్లో పెడతారులే, రాసుకుందరు. కానీ కాబట్టి 3 చేయకూడదు. పెద్దవాళ్ళు, సండే స్కూల్ టీచర్స్, సంఘములో నాయకులు, అందరూ, పరిచారకులు, స్త్రీలు, పురుషులు, తల్లి, తండ్రి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పిల్లల పట్ల నేను చెయ్యను. ఏంటది? ఆటంకపరచను. రెండోది తృణీకరించను. 3 అభ్యంతరపరచను. పిల్లలతో తర్వాత చెప్తాలే, ఇది పెద్దవాళ్ళకి మాట. పిల్లల సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు పెద్దల కోణంలో నుంచి పిల్లల వైపుకి మన బాధ్యతలు అవి. తృణీకరించడం అది చేయొద్దు, అభ్యంతరపరచొద్దు. ఒకవేళ అభ్యంతరపరిస్తే ప్రభువు పెట్టిన శిక్ష ఏంటంటే ఏంటి చెప్పండి? ఇక్కడెక్కడా కాదు. డిస్టర్బింగ్ సీ బంగాళాఖాతం కాదు, పీస్ఫుల్ సీ అరేబియా కాదు, డీపెస్ట్ సీ పసిఫిక్, మిక్కిలి లోతైన సముద్రంలో వాడు ముంచివేయబడతాం. వాట్ ఈస్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ఓషన్? మెరియానా ట్రెంచ్,
10,000 అడుగుల లోతు. ఆడు మళ్ళీ శవం కూడా పైకి తేలకుండా మెడకాయకి ఒక తిరగటి కట్టేసి కిందకి దిగేయాలి, అభ్యంతరపరిచేవాడిని. పిల్లల్ని మనం ఎలాగ అభ్యంతరపరుస్తాం? పిల్లలకి ఎలాగ అభ్యంతరం కలగజేస్తాం? 1, వాళ్ళని విమర్శించడం ద్వారా. 2, వాళ్ళని అనవసరంగా కోప్పట్టడం ద్వారా. 3, వాళ్ళపై లెక్క లేకుండా ప్రవర్తించడం ద్వారా. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చర్చ అయిన తర్వాత పెద్దోళ్ళు మాట్లాడుకుంటారా? పెద్దోళ్ళు పిల్లలతో కూడా మాట్లాడతారా? నిజం చెప్పండి. ఎందుకంటే మేము పెద్దోళ్ళం. పెద్దోళ్ళు మాట్లాడుకోవడం తప్పు కాదు, కానీ పెద్దోళ్ళు మాత్రమే మాట్లాడుకోవడం తప్పు. పిల్లల్ని పలకరించాలి, ఎందుకంటే రేపు భవిష్యత్తు వాళ్ళు. ఒక తరాన్ని మనం కోల్పోతాం, ఒక తరాన్ని నిర్మించాలి. యేసు ప్రభు తన శిష్యులతో ఎందుకు అంత ఓపికగా సహనంగా ఉన్నాడో తెలుసా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే చేయాలి, ఆ పిరికి పేతురే చేయాలి, ఆ దూకుడు స్వభావం కలిగిన యోహాను యాకోబే చేయాలి, ఆ ధనవంతుడైన మత్తయ్యే చేయాలి ఆ పనులన్నీ. ఈ అనుమానించే తోమానే చేయాలి. అందుకే తోమాడు ఆ తోమాని, తోమి మన భారతదేశానికి పంపించాడు. ఆయనే చేయాలి, ఆ పని ఎవరు చేయరు. కాబట్టి వాళ్ళ పట్ల వ్యవహరించాడు, సరిచేశాడు, సరిదిద్దాడు. ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయారు, అది వేరే సంగతి. కానీ ఉన్న వాళ్ళని సరిచేసి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టి అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. నా స్థానంలో నేను మిమ్మల్ని పెట్టి వెళ్తున్నాను, నా ప్రతినిధులుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. భూలోకంలో పరలోకంలో నాకు సర్వాధికారం అనుగ్రహించబడింది, ఆ అధికారాన్ని మీకు బదలాయించి వెళ్తున్నాను, మీరు వెళ్ళండి, శిష్యులుగా చేయండి అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా, ఇది మనం వ్యవహరించవలసిన తీరు. మరి ఎలాగా పిల్లల పట్ల మనం వ్యవహరించాలంటే 4 మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 1, మాదిరి జీవితం ద్వారా. ఆ మాదిరి అంటే దేంట్లో చూపించాలో తెలుసా? 1, ప్రవర్తన మాదిరి, క్యారెక్టర్ మోడల్. 2, ప్రాధాన్యతల మాదిరి, ప్రయారిటీ మోడల్. 3, ప్రార్థనా మాదిరి, ప్రేయర్ మోడల్. 4, క్రమశిక్షణ మాదిరి, డిసిప్లిన్ మోడల్. ఈ 4 మాదిరులు పిల్లల పట్ల కలిగి ఉండాలి. మొదటిది ఏం చెప్పాను? ప్రవర్తన మాదిరి అంటే నేను చూసినట్టు చూడడం, నేను పని చేసినట్టు పని చేయడం, నేను మాట్లాడినట్టు మాట్లాడడం, నేను ప్రయాసపడినట్లు ప్రయాసపడడం, నేను నడుచుకున్నట్టు నడుచుకోవడం. ప్రభు మహిమార్థమై చెప్తున్నాను, కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు, రే ఎందుకు అట్లా ఉంటావు, సుధాకర్ అన్ని చూడరా ఈ పేటలో ఎలా పెరిగాడో అన్న సాక్ష్యాన్ని పొందుకున్నాను. నా గొప్పతనం కాదు, ప్రభు కృప. ఈ ప్రాంతంలోనే పెరిగాను. ప్రవర్తన మాదిరి అంటే అది. ప్రేమించడానికి బోల్డ్ మంది ఎమ్మడబడ్డారు, ఉత్తరాలు రాశారు, పెళ్ళయ్యాక కూడా వచ్చింది లవ్ లెటరు. ప్రియులారా, ప్రవర్తనలో మాదిరి, మోడల్. నీకులాగా బతకాలి అని ఏ పిల్లోడికి ఏ పిల్లకి అనిపించకపోతే నువ్వు చచ్చినట్లు లెక్క. చచ్చిపోయిన చూసి అవడు ఇంప్రెస్ అవ్వడు, జాలి పడతాడు అంతే. రెండవది ప్రయారిటీ మోడల్, ప్రాధాన్యతల మాదిరి. ఏది చూస్ చేసుకోవాలి? ఇందాక ప్రవీణ్ సాక్ష్యం విన్నాం కదా,
ఏది చూస్ చేసుకోవాలి? దేవునికి దగ్గరగా ఉండేది. ఓ 10 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చి దేవునికి టైం లేకపోతే ఏం ఉపయోగం అది? వాట్స్ యువర్ ప్రయారిటీ? అది ప్రాముఖ్యం. దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఉపయోగపడాలి. అది ఉపయోగకరమైన జీవితం. అందుకే మా అమ్మ ఈ బీజాలు నాలో నూరిపోసింది. నువ్వు ఏమైనా చెయ్యి, దేవుని సేవ చేయాలి. నిజానికైతే నేను నిన్ను సేవ కొరకు అప్పగించాను, కానీ దేవుని సేవ చేయాలి. అప్పుడు నేను అన్నాను, ఈ పాస్టర్లో వీళ్ళంతా చూస్తే నాకు అసలు కుదరదమ్మా. ఏంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా, వాళ్ళకి వాక్యం చెప్పుకుంటా, వాళ్ళు వేసే చందా మీద ఆధారపడి బతకడం, అట్లా అనకూడదు, తప్పది. సరే, నువ్వు అంతకన్నావు కాబట్టి ఉద్యోగం చేస్తాను. ఓకే, అది నేను అప్పుడు అమ్మ తెలియక కొంతమందిని అడిగింది. నేనైతే ఇట్లా సమర్పించుకున్నానండి, మరి బాబు ఏమి ఇలాగ అంటున్నాడు, మీరేం చెప్తారు అంటే, అమ్మ అది మీ సమర్పణ, ఇది బాబు సమర్పణ. ఆయన కూడా సేవ చేయనంటలేదు కదా, ఉద్యోగం చేస్తానంటున్నాడు కదా, చేయనివ్వండి. అయితే అప్పుడే చెప్పాను, ఎప్పుడైనా సరే ఈ ఉద్యోగం చేస్తూ నేను సేవ చేస్తాను, ఉద్యోగము సేవకు ఆటంకంగా ఉంటే దాన్ని వదిలేస్తాను. ఆ షరతు మీద జాయిన్ అయ్యాను. 2 కలిపి కొనసాగించాను. ఎప్పుడైతే ఆటంకంగా మారిందో వదిలేశాను. అప్పుడు ఉద్యోగం వదిలేసేటప్పుడు మీరందరూ ఎరుగుదురు, 4 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, మెయిన్ సంపాదన నాదే. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం చేయాలి? మరి వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోలేదనుకో, రేపు పెద్ద అయిన తర్వాత నువ్వు సేవకు వెళ్ళావు కాబట్టి మాకు ఈ గతి పట్టింది అన్న మాట అనకూడదు. అందుకని వాళ్ళందరితో కూర్చోబెట్టి చెప్పాను నేను, దేవుడు పరిచర్యకు రమ్మంటున్నాడు, కానీ ఆ సమయం వచ్చింది, మీకు కూడా కన్ఫర్మేషన్ ఉంటేనే వస్తాను, లేకపోతే నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను. మా పిల్లలందరూ ప్రార్థన టైం ఇచ్చాను వాళ్ళకి, ఒక 3 రోజులు. మీకు ఆ ఒప్పింపు ఉంటేనే చెప్పండి, అప్పుడే నేను సేవకు వస్తాను. రేపు పొద్దున నన్ను బ్లేమ్ చేయకూడదు, నువ్వు సేవకు వచ్చినందువల్ల మాకు ఇలా జరిగింది అనకూడదు. అప్పుడు మా బెన్ని చిన్నోడు, గుడ్లు ఎంతంత ఉండే, కుటుంబ ప్రార్థనలో కూర్చొని గుడ్లు నిండా నీళ్ళు పెట్టుకొని, అయితే రేపటి నుంచి మనకి భోజనానికి ఉండదా డాడీ అన్నాడు. అప్పుడు అన్నా అన్నమాట, భోజనానికి ఉండదు. నాకు కూడా బాధ వేసింది ఆ మాటకి. ఉండదని కాదు, దేవుడు అలా చేయడు, ఒకవేళ అలా చేస్తే కూడా మనం సిద్ధపడి ఉండాలి. కానీ దేవుడేనాడు చేయలేదు అట్లా. ప్రియులారా, ప్రాధాన్యతలు, ప్రయారిటీస్ ఎంచుకోవడం నేర్పించాలి. ఆదివారం పెళ్ళుంది, చర్చ్ ఉంది, నువ్వేమో పాట పాడేటప్పుడు పాడతావు, నీకన్నా నాకెవరున్నారు. పెళ్ళోడికి రాగానే చర్చ్ మానేసి పెళ్ళికి వెళ్తావు. ఏమి నేర్చుకుంటాడు పిల్లోడికి? మాటలు ఎక్కవు, మాదిరే ఎక్కుతుంది. పిల్లలకి ఎప్పుడు మాటలు ఎక్కవు, మాదిరే ఎక్కుతుంది. అందుకే నీ మాదిరిని వాళ్ళు చూస్తారు. ప్రాధాన్యతలు, యువర్ చాయిస్. సంఘంలోనికి నువ్వు వస్తూ ఉండగా పిల్లల్ని పట్టించుకోవట్లేదు అనుకో, అదే ఈ ఆంటీ ఇదంతా షోరా, అంకులోళ్ళు ఆంటీ వాళ్ళ ముందేం పని చేసినట్టు కనపడితే అసలు మాతో ఒక మాట మాట్లాడదు అనుకుంటారు. పిల్లలంత అమాయకులు కాదు, అందులో ఈ తరం పిల్లలంత అమాయకులు కాదు. ఇదివరకు వాళ్ళు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆవులిచ్చకుండానే లెక్క పెడతారు.
ఆ అంకుల్దంతా షోరా, స్టేజ్ మీద ఉండేది ఒకటి, కింద ఉండేది ఒకటి. ఈ సాక్ష్యం ఇచ్చారనుకోండి, ఫినిష్. ప్రాధాన్యతలు, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు ఇది గమనిస్తారు. ప్రాధాన్యతల మాదిరి, ప్రయారిటీ మోడల్. 2 చెప్పాను. మొదటిది ఏం చెప్పాను? ప్రవర్తన మాదిరి. 2 ప్రాధాన్యతల మాదిరి. చూజ్ ద బెస్ట్. ఏది మంచిదో, మంచిది వేరు, మంచిదానికంటే మంచిది వేరు. మంచిది వేరు, ఉత్తమమైంది వేరు. ఇంగ్లీష్లో బాగుంటుంది అది, గుడ్, బెటర్, బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్ కంటే బెటర్, బెటర్ కంటే బెస్ట్, దాన్ని చూస్ చేసుకోవాలా. అది చూస్ చేసుకోవడం నేర్పించాలి. మనల్ని చూసే నేర్చుకోవాలి వాళ్ళు. ఏది బెస్ట్ చాయిస్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్, ప్రార్థనా మాదిరి. ప్రార్థనా మాదిరి అంటే పిల్లలు మనలో నేర్చుకోవాల్సింది ప్రార్థనా మాదిరి. ప్రార్థనా మాదిరి అంటే తెలుసా? నేను కొన్ని స్థలాలకు వెళ్తుంటాను. కొంతమంది దేవుని సేవకులు కుటుంబాలతో ప్రయాణిస్తుంటాను. వాళ్ళు నాకంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దోళ్ళు అయి ఉంటారు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టుకొని, బ్రదర్ చిన్న ప్రార్థన చేయండి అంటారు. ఇంట్లో ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. స్టీరింగ్ పట్టుకొని ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తాం. ప్లేస్కి వెళ్ళిన తర్వాత బ్రదర్ ప్రార్థన చేయండి అంటారు. అంటే ఏంటది? చూస్తానికి అది చేదస్తంలాగా కనపడదు, పిచ్చితనంలాగా ఒకసారి చేసుకున్నాంగా అనిపిస్తుంది. కానీ అదేంటో తెలుసా? దేవుని మీద ఆధారపడటం. నిన్న యాక్సిడెంట్ మీరు చూసారా? తెలంగాణలో 6 ఒకే కుటుంబానికి చెందినవారు వ్యాగనార్ వేసుకొని వేగంగా వెళ్ళి కారు కింద ఇరుక్కుపోయి చచ్చిపోయి, తల్లి ఒక్కటి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. మరి ఇప్పుడు సంగతి తెలియదు. ఎన్ని ప్రయాణాల మధ్యలో అంతమైపోతున్నాయి. దాని విలువ తెలియట్లేదు చాలామందికి. నిన్నగాక మొన్న పిఎస్ స్వామి గారు ఫోన్ చేసి, అన్నా మీతో ఒక విషయం చెప్పడానికి చేశాను. ఏంటన్నా? మాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన, వాళ్ళ ఫ్యామిలీలో బాబు చనిపోయాడు. అయ్యో ఎట్లాగా? మన సహవాసంలో వాడే. ఎలాగా అన్నాను. వాళ్ళ ఫ్రెండు కొత్త బుల్లెట్ కొన్నాడట. కొంటే వీడిని పిలవటానికి వచ్చాడు. వీడేమో అన్నం తింటాకు కూర్చున్నాడు. అరే బయటకు రారా, బుల్లెట్ కొన్నాను అన్నాడు. అమ్మ ఏమో అన్నం పెట్టింది. ప్రయారిటీ ఏం చేయాలి? ప్రాధాన్యత మీరు చెప్పండి. న్యాయం. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నం తినాలని అంటారు. ఎందుకంటే ఇంత బిల్డప్ చేశాం కదా. వాడేమన్నాడు అంటే, అమ్మ పెట్టేసి ఉంచు, నేను మళ్ళీ వస్తాను. అదేంట్రా, ఆరిపోద్దురా, తినరా. వస్తానన్నా కదా, ఏం చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్తావు? యవనస్తులారా జాగ్రత్త. మీ అమ్మా నాన్నోళ్ళు మీకు చెప్పేది చిన్నపిల్లలకి చెప్పినట్టు ఉంటుంది, కానీ వాళ్ళ దృష్టిలో మీరు ఎప్పుడు చిన్నపిల్లలే. ఎంత ఎదిగినా, తాడి చెట్టు అంత ఎదిగినా, యు ఆర్ ఆల్వేస్ కిడ్స్ ఇన్ దేర్ సైట్. లోబడండి. బైబిల్ లోబడమని చెప్తుంది. లోబడి చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. లోబడికి చెడిపోయిన వాళ్ళే ఉంటారు. మా అమ్మ కూడా ఎప్పుడైనా చెవకు బయలుదేరి వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని. అనారోగ్యంతో ఉన్నప్పుడు బయలుదేరుతున్నామంటే బయలుదేరుతాను. ఎట్లాగ వెళ్తున్నామంటే బండి వేసుకొని వెళ్తాను. బండి వద్దు, ఆటోకి వెళ్ళు అనేది. ఏంటమ్మా, పెళ్ళయి 4 పిల్లలు నాకు, ఇంకా నేను బండి వేసుకెళ్ళాలా, ఆటోకి వేసుకెళ్ళాలా? తల్లిని కదయ్యా అని సెంటిమెంట్ మీద కొట్టేది. ఇక ఆ మాట అంటే మనం బెండ్ అవుతాం అనమాట. నువ్వు పెద్దోడివే, కానీ నువ్వు నా దృష్టిలో ఎప్పుడు చిన్నపిల్లోడి కింద లెక్కే.
ఏం చెప్దాం మరి, నీ తల్లిని తండ్రిని సన్మానించమనిందిగా బండి అక్కడ పెడతాం, ఆటోలే వెళ్తాం. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, రాత్రి 10 లోపల వచ్చాయి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. తల్లి చెప్తే వచ్చేస్తానమ్మా అన్నాడు. ఇద్దరు కలిసి హైవే ఎక్కారు, వేగంగా వెళ్తున్నారు. ముందున్న లారీని ఢీ కొట్టారు, ఇద్దరు కింద పడ్డారు. వెనకాల నుంచి వచ్చిన లారీ వాళ్ళ మీదగా వెళ్ళింది. డ్రైవ్ చేసేవాడి తలకాయ మీదగా వెళ్ళింది, ఈ అన్నం తినాల్సినోడి కాళ్ళ మీదగా వెళ్ళింది. డ్రైవ్ చేసేవాడేమో స్పాట్లో చచ్చిపోయాడు, ఈ వెనకాల కూర్చున్నవాడు హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఓవర్ బ్లీడింగ్ అయి చచ్చిపోయాడు. అన్నం ప్లేట్లో అన్నం అలాగే ఉంది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అర్థం కావట్లే చాలామందికి. నేర్చుకోండి, నేర్పించండి. నిన్ను చూసి నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? చేత కానప్పుడు తెలుస్తుంది, హెల్ప్లెస్ కండిషన్లో తెలుస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, ఆ స్థితిలోకి రాకండిరా, శోధనలో ప్రవేశింపకుండానట్లు ముందే మేల్కొండ్రా. చేతులెత్తే స్థాయిలోకి రాకండిరా, ఆ స్థాయికి దిగిపోకండిరా, ముందుగానే మేల్కొండ్రా. ప్రార్థన మాదిరి. చివరి మాట, క్రమశిక్షణ మాదిరి. నిన్ను చూసిన వాళ్ళకి క్రమశిక్షణ అవ్వాలి, డిసిప్లిన్ అవ్వాలి. ఆ టైంకి అంటే అన్న ఆ టైంకి ఉంటారు, అంకుల్ ఆ టైం అంటే టైంకి ఉంటారు, మాట అంటే మాటే. మొన్నటి దినాన అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర, సత్యవతి గారు వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టే రోజు 11 గంటలకి నేను వస్తానని చెప్పాను. నేను బయటికి వెళ్ళి కూర్చున్నాను, కారులో కూర్చున్నాను. విజయ రావాలి, రావటల్లా టైం అయింది, అయినా ఇంకొక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చాను, రాలా. కారు వేసుకొని వెళ్ళిపోయాను. పుష్ప హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది, ఉండండి నేను వస్తున్నాను. ఎలాగొస్తున్నామంటే బండి మీద వస్తున్నాను. అక్కడ ఆపుకున్నాను. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి మనం అబాయిడ్ అవ్వాలి, పాటించాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి. అరే అంకుల్ ఆ మాట అంటే మాటే, కట్టుబడితే అంతే. ఇది మనం అవతల తరానికి నేర్పించేది, మనం నేర్పించాల్సింది అది. ఈ మాదిరి గనక నేర్పిస్తే ఒక తరాన్ని నిర్మించగలం. చివరి తలంపు చెప్పి నేను ముగిస్తానండి. ప్రేమగల గృహము ప్లస్ మాదిరి గల సంఘము ఈజ్ ఈక్వల్ టు దృఢమైన తరము. ఏ లవింగ్ హోమ్ ప్లస్ మోడల్ చర్చ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ జనరేషన్. ఈక్వేషన్ బాగుందా? సమీకరణం. ఈక్వేషన్ అంటే సమీకరణం. a plus b whole square is equal to a square plus b square plus 2ab అన్నట్టు అన్నమాట. ఇది ప్రేమగల గృహము ప్లస్ మాదిరి గల సంఘము ఈజ్ ఈక్వల్ టు దృఢమైన తరం. ప్రార్థన చేద్దాం, తల వంచండి. విన్న మాటల గురించి మనందరి పక్షంగా సహోదరుడు నాగూర్ బాబు ప్రార్థన చేస్తాడు. అందరం ఏకీభవించుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నమ్మదగిన పరలోక తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి సజీవులుగా ప్రాణప్రాప్తులుగా మమ్మ నుంచి మరొక ప్రభుదినం సంఘంతో సహవాసం చేయటానికి, సహవాసంలో ఐకమత్యం ఏకహృదయంతో నిన్ను ఆరాధించటానికి, స్తుతించటానికి, మీ శరీరంలో మీ రక్తంలో పాలిభాగస్తులు అవటానికి భూమి మీదే మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యవనస్తుని నిలబెట్టుకొని ఆ బిడ్డ ద్వారా యవనస్తులతోనే కాదు మాతోనూ కూడా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునే విషయంలో గొప్ప మాదిరిని మా కళ్ళ ముందు ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డల విషయమై మీ దాసుని నిలబెట్టుకొని ఎంత దినాల్లో మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు.
అనేక మార్లు చిన్నల బిడ్డ విషయంలో వారు ఆత్మలన్న సంగతి మర్చిపోయి వారి విషయమై మేము చూసిన ఆ చిన్న చూపు వారికి ఆటంకాన్ని కలిగించిన విషయాల్లోనూ నిర్లక్ష్యంగా వారి సహవాసం వారు జరుగుతున్న సండే స్కూల్ పరిచయ విషయంలో మేము పర్యవేక్షించకుండా వారిని నిర్లక్ష్యంగా తృణీకరించిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి తండ్రి. అలాగే కొన్ని విషయాల్లో వారికి అభ్యంతరకరంగా మారిన పరిస్థితులు కూడా మాలో కనపడుతూ ఉన్నాయి. వాటి విషయమై మీ ఎదుట యథార్థంగా ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. వారి విషయమైన ఏ శిక్షా విధి మా మీదకి రాకుండానట్లు మేము పూర్ణ జాగ్రత్త కలిగి వారి ఎదుట మేము ప్రవర్తించాల్సిన తీరు మా ముందు ఉంచారు ప్రభువా. వారి విషయమై మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రవర్తన మాదిరి ప్రభువా, ప్రార్థనా మాదిరి, ప్రాధాన్యత మాదిరి, క్రమశిక్షణ కలిగిన మాదిరి, కేవలం మాటలతో కాదు మా ప్రవర్తన మాదిరి యొక్క ప్రభావం వారి మీద పడితేనే వారిని దృఢమైన తరంగా ప్రేమించే కుటుంబం, మాదిరి చూపే సంఘంగా మేము ఉంటేనే ఒక దృఢమైన తరాన్ని ఈ లోకంలో మరలా మేము మీకు అందించగలమన్న ఆ సత్యాన్ని మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. వాటి విషయమై మేము వ్యాయామం చేయగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. అట్టి ప్రాక్టీస్లో ఆత్మీయ జీవితంలో మేము కొనసాగునట్లు మా తర్వాత తరాన్ని సంపాదించి మీకు విడిచిపెట్టి ఈ లోకయాత్రను మేము ముగించగలిగిన స్థితి మాకు దయచేయమని ముందున్న సమయాలు మీ దాసుని యొక్క పరిచర్యలు, ఎర్రబాలెంలో జరగవలసిన ఫైనల్ డే, ఈరోజు గిరిపురంలో జరగవలసిన సాయంత్రం జరగవలసిన ఫైనల్ డే కూడా మర్యాదగా, క్రమంగా, ప్రేమపూర్వకంగా, మాదిరికరంగా జరిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు, ఆత్మల కాపరి అధ్యక్షుడు యేసుక్రీస్తు శాశ్వతమైన కృప, మనలో మనతో ఉండే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, అన్యోన్యత సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకు మనకు తోడై ఒక మంచి తరాన్ని ప్రభు కోసం సిద్ధపరచునట్లు సహాయం చేసి నడిపించునుగాక. వందనాలందరికీ సెలవు తీసుకుందాం.